అండ్ ఇప్పుడు మీరు జీవనం ఎట్లా సాగిస్తారు, అసలు మీ లైఫ్ స్టైల్ ఎట్లుంటది? అంటే వర్క్ అంటున్నా, వర్క్ అంటే క్యాంటీన్ క్యాంటీన్ ఉంది, చేప ఉంది. ఇంటి ముందు చేప పెట్టుకున్నా. టీఆర్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చే తిన్నికి వస్తారు, లంచ్ చేయడానికి. టీఆర్స్ క్లబ్ అని ఉంటుంది. నాకు 20 సంవత్సరాల నుంచి మేము అక్కడనే వర్క్ చేస్తాం. మా ఆయన వేస్తాం, నేను ఇంటికాడ చేప. మరి అవి మేనేజ్ చేసుకుంటే ఇవి ఎట్లా చేయాలి? ఆ చేప సగం ఉంటుందని నిద్ర కూడా సరిగా ఉంది. ఇప్పుడు వీళ్ళకి అప్పుడే పడలేదు. నిజంగా ఎప్పుడు వీళ్ళకైతే అప్పుడే అవి నోట్లు ఆడుతుంటాయి. వర్క్ చూస్తున్నాడు, ఎప్పుడు వీళ్ళకైతే అప్పుడు అవే నోట్లు ఆడుతుంటాయి. అంటే దీనికి ఏమైనా రాసుకోవడం కానీ గుర్తు రాసుకోం అవసరం అంతా నాకు, అంతా మైండ్ నుంచే రాసుకోం. అప్పుడు అది 3 చదువుకున్నాము. సార్ అప్పుడే ఒక చంపిండ్రు. 3వ తరగతి చదువుతున్నాము. సార్ కాలం మేటల కల చదువు పని చేసినాం. 7 ఏళ్ళ పెళ్లి చేసేసారు మా అమ్మ వాళ్ళు. 7 ఏళ్ళకి ఎంతమంది పిల్లలు? నాకు 3 బిడ్డలకు. ఏమేమి చేస్తారు వాళ్ళు? చదివి పిల్లలు చిన్న 10 స్థానం 2 పెళ్లి చేసిన, 2 చదువుతున్నారు. మీరు బాగా బాధలు ఉన్నప్పుడు ఏం పాట పాడతారు? బాధలు ఉన్నప్పుడు నవ్వంగా నాటుకమాయే ఎడువంగా వెన్నెల గుడిసే, నవ్వంగా నాటుకమాయే ఎడువంగా వెన్నెల గుడిసే, పచ్చదోరున్న పందిల్లాయే పందిలల్లో లగ్గాలాయే పందిలల్లో లగ్గమాయే, కనా పేగు బంధమురన్న కనారాని దుఃఖాలాయే కనారాని దుఃఖాలాయే, పెజుకున్న చేతులు రన్న పైపైన దారాలాయే పైపైన దారాలాయే, అమ్ముకున్న చేతులు రన్న అపగింతల పాలైపాయే అపగింతల పాలైపాయే, ఆడపిల్లలు పరవటరన్న వంగడిలో సరికటరన్న వంగడిలో సరికటరన్న, ఆ తల్లిదండ్రి కలుసుకొని పుట్టింటికి నేనే పోతే పుట్టింటికి నేనే పోతే, పొదినల్లా వలపోతలాయే నాదేమో పెడి బొబ్బలాయే నాదేమో పెడి బొబ్బలాయే, ఆడెల్లా కన్నా తల్లి వనమానం పాడకమ్మ వనమానం పాడకమ్మ, కొడుకుల్లా కన్నా తల్లి కొరమీసం తిప్పావోకు కొరమీసం తిప్పావోకు, నాకు పుట్టిన కాయాలు పుట్టింటి పొలికలను తుంటి పుట్టింటి పొలికలను తుంటి, నమనానము తలచుకొని పుట్టింటికి నేనే పోతి పుట్టింటికి నేనే పోతి, వదినల్లా వలపోతలాయే నాదేమో పెడి బొబ్బలాయే నాదేమో పెడి బొబ్బలాయే. ఏ సందర్భంలో వాడిదమ్మా ఇది? ఎప్పుడు అన్న బాధలు అదే అన్ని అమ్మ వచ్చినాక బాధ అన్ని ఎరిగలు వస్తా అన్ని బయటకు వస్తున్నాయి. ఎవరికి అడగలేక అన్నలకు వదినలకు అంతా అన్న కొడుకు చెప్పలేక ఎవరికి అనలేక ఇట్లా కూర్చొని మరి ఆనందంలో ఉన్నప్పుడు ఏ పాట పాడుతాం? బాగా ఆనందంలో ఉన్నప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నప్పుడు ఏం పాట రాసుకున్నాం? అది చేనుల్లో ఈ డబ్బులు లేకుండా వానికి వస్తాయి అన్నట్లా. ఏం కాదు పాడం. పచ్చజీర కట్టుకొని పడసల్లా నిలబట్టాను చూసి నీక నెట్లాడ రాజా నక్కదా నక్కదా, నల సంద మామ వంటి రాలైపోదునా నల సంద మామ వంటి రాలైపోదునా, రజీర కట్టుకొని వినరేట్లా నిలబడితే నన్ను చూసి నీక నెట్లాడే రాజా నక్కదా నక్కదా, నల సంద మామ వంటి రాలైపోదునా నల సంద మామ వంటి రాలైపోదునా. నల్లజీరాడుకొని నాడింట్లో నిలబడితే నన్ను చూసి నీక నెట్లాడే బాబో కదా నక్కదా, నల్ల సంద మామ వంటి రాలైపోదునా నల్ల సంద మామ వంటి రాలైపోదునా. చాలా బాగుంది. కోరస్ ఉండాలి ఇంటికి కొంచెం, అదే కోరస్ అంటే